వెల్కమ్ టు చరక్ లైఫ్ కేర్ సొల్యూషన్స్. మనం ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. అసలు ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరి దగ్గర చేయాలి ఏంటి, సో ఈ విషయాల మీద మాట్లాడదాం. వీటి గురించి మనతో చర్చించడానికి ప్రముఖ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ వెంకట్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే వెంకట్ గారు. నమస్కారం అండి సందీప్ గారు. సార్, మనం ఈ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి డిఫరెంట్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సిప్ ఏంటి, అలాగే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లంసమ్ ఇన్వెస్ట్మెంట్, ఎస్డబ్ల్యూపి, ఎస్టిపి అని ఏవో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడుకోబోయేది, అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అంటే వేటి ద్వారా చెయ్యాలి. ఇప్పుడు చాలా వరకు మీరు ఫస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నప్పుడు సపరేట్గా మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేసుకుంటానికి ఒక అకౌంట్ ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ చేసుకునేలాగా డీమ్యాట్ అకౌంట్ ఒకటి ఉంటుంది. ఇట్లా మనం మాట్లాడుకోవటం జరిగింది. సో ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్స్ ప్రతి బ్యాంకు కూడా ఇన్బిల్ట్గా ఇచ్చేస్తుంది. సో అసలు వీటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇప్పుడు బ్యాంకులు కూడా ఇస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది త్రూ బ్యాంక్స్ ద్వారా వెళ్తే బెటరా, లేదు కొన్ని ఆన్లైన్ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటి ద్వారా వెళ్తే బెటరా? ఇవన్నీ కాకుండా మనం ఇన్సూరెన్స్ టైంలో మాట్లాడుకున్నాం అడ్వైజర్, అలాగే ఏజెన్సీస్ అని. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎవరైనా డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఏజెన్సీ కానీ, డీలర్స్ కానీ ఎవరైనా ఉంటారా అడ్వైజర్స్, వీళ్ళ ద్వారా వెళ్తే బెటరా? దాని గురించి చెప్పండి. షూర్ సార్. ఇప్పుడు మార్కెట్ అనేది, ఇండియన్ మార్కెట్ అంటే ఏ రంగం అయినా సరే, ఏ వస్తువు అయినా సరే, రకరకాల సెగ్మెంట్స్ ద్వారా దాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రజలకి ఇవ్వడమే వీటి యొక్క ఈ ప్లాట్ఫామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే వాటిల్లో మన పాతకాలం నాటి పద్ధతులు చూస్తే కనుక, సపోజ్ మన కిరాణా వస్తువులు కొనాలంటే మన ఇంటి పక్కన ఉన్న కిరాణా షాప్ ఉంటుంది. కొద్ది రోజులు అయిన తర్వాత అదే కిరాణా షాపు కాస్త పెద్దగా చేసి సూపర్ మార్కెట్ అన్నారు. ఇప్పుడు సూపర్ మార్కెట్ కాస్త ఆన్లైన్ మార్కెటింగ్, ఈ కామర్స్ మార్కెటింగ్ వచ్చేసింది. సో అసలు సూపర్ మార్కెట్ పక్కనున్న కిరాణా షాప్ పోక్కర్లేదు, సూపర్ మార్కెట్ పోక్కర్లేదు, ఇంట్లో కుర్చీలో కూర్చుంటేనే మన కుర్చీలోకి వచ్చేసి మన ఇంటికి వచ్చేసి ఆ వస్తువు ఏదో ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సో ఇది కాన్సెప్ట్. అయితే ఏది ఎక్కడ కొనాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఏదో ఒకసారి వాడి పడేసేటువంటి వస్తువు అయితే మీరు ఎక్కడ కొన్నా ఇబ్బంది. అది సూపర్ మార్కెటా, లేకపోతే కిరాణా షాపా, లేకపోతే ఆన్లైనా, ఎక్కడ కొన్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. లైఫ్ లాంగ్ ఉండేటువంటి ఇన్వెస్ట్మెంటు, ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్, అంటే ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి ఒక సాధన. అది ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. అంటే మనిషి చనిపోతే డబ్బులే కదా వచ్చేది. అది ఇన్వెస్ట్మెంట్ అయినా లేదా ఇన్సూరెన్స్ అయినా కదా, మనిషి చనిపోతే వచ్చేటువంటి ఇదే కదా, లేదా మనిషి ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాల్సింది ఆ డబ్బే కదా. సో అలాంటి దాన్ని మనము ఏదో బ్యాంకర్ మనకు తెలిసినటువంటి వాడు కదా, లేదా బ్యాంకులో ఆ మేనేజర్ మనకు లోన్ ఇచ్చాడు కదా అని మొహమాటం చేతనో లేదో అక్కడ వాళ్ళ దగ్గర మనం తీసుకున్నాం అనుకోండి, రేపు పొద్దున ఏదైనా సర్వీసెస్ కావాల్సి వస్తే ఆ బ్యాంక్ మేనేజరు ఒక 6 నెలలో సంవత్సరం కంటే ఎక్కువ ఉండడు, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు, రిటైర్ అవుతుంది, ఏదో ఒకటి జరుగుద్ది. సో ఒకవేళ ఆయన ఒక 4-5 సంవత్సరాలు ఉన్నారనుకుందాం, అదృష్టం బాగుండి, పోనీ ఆయన ఏమన్నా పూర్తిగా నాలెడ్జ్ తోటి మనతో ఒక గంట సేపు, ఒక అరగంట సేపు మనకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసేటువంటి అవకాశం ఆయనకు ఉందా అంటే, ఆయన బ్యాంకు పనుల్లోనే ఆయన తలబనుకలు అయిపోయి పొద్దున వస్తే రాత్రి 9 గంటల దాకా బ్యాంకులో పనిచేసేటువంటి రోజులు మనం చూస్తూ ఉన్నాం. బ్యాంక్ మేనేజర్ అనుభవించినటువంటి స్ట్రెస్ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఉండదేమో నాకు తెలిసి. అంత విపరీతమైనటువంటి స్ట్రెస్ బ్యాంక్ మేనేజర్ అనుభవిస్తూ ఉంటాడు. ఇంకా మన ప్రోడక్ట్ గురించి తెలుసుకొని నేర్చుకొని ఆయన మనకేంది సార్ చెప్పేది? ఒకసారి మీరు ఆలోచించండి. సో అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ కూడా రకరకాలుగా ఉన్నాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఈ బ్యాంకులో ఇచ్చేటువంటి. ఇప్పుడు బ్యాంకులో ఎఫ్డీలు, తర్వాత ఇట్లాంటి వేసేటువంటి ఎఫ్డీలు, ఇట్లాంటి వేసేటువంటి ఆర్డీలు వేసేటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువైపోయాయండి. ప్రతి బ్యాంకు కూడా ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనే. బ్యాంకులో లావాదేవీలు చేసుకోవడం కోసం వాళ్ళు అకౌంట్ మెయింటైన్ చేయడమే ఎక్కువ అవుతుంది. కానీ ఏంటి, బ్యాంకులు ఎఫ్డీ చేసేవాళ్ళు లేరు, ఆర్డీలు కట్టేవాళ్ళు లేరు. లోన్స్ ఇవ్వడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఏదో ఇన్సూరెన్స్ ఇవ్వడము, ఈ 3 కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంది. మీరు కావాలంటే ఏ బ్యాంక్ అయినా వెళ్ళి చెక్ చేసుకోండి. లోన్ ఇస్తాం అంటారు, తర్వాత రికవరీలు.
తర్వాత లేదంటే ఇన్సూరెన్స్ అంతా బాగుందా, ట్రాన్సాక్షన్స్ సరిగ్గా చేస్తున్నారా, కరెంట్ అకౌంటా, ఇన్సూరెన్స్ ఉందా, లేదా ఇన్వెస్ట్మెంట్, అదే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో అవి ఇవి ఇన్వెస్ట్మెంట్ చేయడం అని చెప్పి అది కట్టుకోవచ్చు, ఇది క్రెడిట్ క్రెడిట్ కార్డ్స్, ఇదే పద్ధతులు తప్ప ఇంకా బ్యాంకులు ఒరిజినల్గా గతంలో మనం చూసినటువంటి వ్యాపార కార్యకలాపాలు అనేటివి లేవు సార్ ఇప్పుడు. ఓకే. సో కాబట్టి ప్రతి ప్లాట్ఫామ్లో ఏది ఎక్కడ తీసుకుంటే మనకు బాగుంటుంది అనేది ఒక్క మాటలో సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, సార్ మనము కింద పడ్డాం సార్, పళ్ళు ఊడిపోయినాయి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే సరైన ట్రీట్మెంట్ చేస్తాడా, మన పక్కన ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సరైన ట్రీట్మెంట్ చేస్తాడా? డెంటిస్ట్ దగ్గరికే వెళ్ళాలి కదా, మరి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ అంటే ఇందులో మ్యూచువల్ ఫండ్స్ అనేది మ్యూచువల్ ఫండ్ కంపెనీలో తీసుకోవాలి, లేదా మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తిగా నాలెడ్జ్ ఉన్నటువంటి మనిషి దగ్గర తీసుకోవాలి. కానీ ఏదో ప్లాట్ఫామ్లోనో లేకపోతే ఇంకేదో చోట మనం తీసుకుంటే సరైనటువంటి న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్? ఓకే, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఎవరైతే డీలర్ లేదంటే అడ్వైజర్ ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటే బెటర్ అని అంటున్నారు. అవును సార్, అంతే కదా. అవును సార్. సో అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ వీటికి ఏవైతే మనం ఇప్పుడు అనుకున్నట్టు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఉంటాయి అనుకున్నాం కదా. సో స్టాక్స్ కూడా ఉంటాయి, సేమ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్. రిటర్న్స్ మనం విత్డ్రా చేసేటప్పుడు కొంత బ్రోకరేజ్ ఫీజ్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా స్టాక్ మార్కెట్ దాంట్లో. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా అలాగే ఉంటుందా? ఉంటుంది సార్, బరాబరే. విత్డ్రా ఏ సంస్థ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా డబ్బు అది తీసుకోకుండా అంటే ఛార్జెస్ లేకుండా అది 1% లేదా 0.5% లేదా 0.001% అనేది డిపెండ్స్ అపాన్ ప్రోడక్ట్ టు ప్రోడక్ట్, ప్లాన్ టు ప్లాను, ఆ సబ్జెక్టు దీన్ని బట్టి మారుతూ ఉంటుంది తప్ప బట్ ఛార్జెస్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ఇక్కడైనా లేదా మీరు చెప్పినటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయినా ఎక్కడైనా సరే ఏదైనా సరే ఉండాల్సిందే అంతే. కాకపోతే ఇక్కడ అక్కడ డైరెక్ట్గా ఉండదు, ఇక్కడ డైరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఇక్కడ ట్రాన్స్పరెంట్గా చూపిస్తారు ఇంత ఛార్జ్ అవుతుంది అని చెప్పేసి. ఆన్లైన్ అయితే చెప్పరు, తర్వాత ఉంటాయి అవి హిడెన్ చార్జెస్ అన్నమాట. అవును. ఓకే. సో అయితే మనం గతంలో సిప్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎవ్రీ మంత్ కట్ అవుతూ వెళ్తాయి అనుకున్నాం. సో ఇప్పుడు నేను మంత్లీ ఒక 2000 చొప్పున సిప్ పెట్టుకున్నాను. సో ఈ మంత్ నా దగ్గర ఎక్స్ట్రా ఇంకొక 3000 ఉన్నాయి. సేమ్ సిప్లో ఆల్రెడీ నా సిప్ కట్ అయిపోయింది ఈ మంత్కి. మళ్ళీ నేను ఆ 3000 కూడా కట్టొచ్చా? అంటే నెక్స్ట్ మంత్ అది కాకుండా అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సార్, చేయొచ్చు. కానీ కొన్ని ఫండ్స్ కి అలా బై చేయడానికి లేకుండా ఆప్షన్స్ ఉంటాయి అనేది విన్నా. అది నిజమేనా? ఆ పాసిబిలిటీస్ ఉన్నాయా? మీరు చెప్పేది ఏంటంటే ఒక 3000 రూపీస్ అడిషనల్గా యాడ్ చేయొచ్చా అని చెప్పేసి అన్నారు. అన్ని ఫండ్స్కి అలా యాడ్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు సార్. అంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు కొన్ని బాగా అసెట్ అంటే వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్, వాళ్ళు అనుకున్నటువంటి అసెట్ అనేది ఫుల్ఫిల్ అయితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోరు. ఓకే. లంసమ్గా తీసుకోరు. ఓకే. లంసమ్ తీసుకోరు, కానీ ఈ ఎస్ఐపిస్ మాత్రం తీసుకుంటారు. ఓకే. సో అది ఉంటుంది సార్. వాటిల్లో మంత్లీ కట్టుకోవచ్చు కానీ ఒకేసారి పెట్టడానికి అనేది ఉండదు. ఫండ్స్ ఓవర్ఫ్లో అవ్వకపోవడం కానీ అన్ని ప్రైస్ వాల్యూ పెరగడం కానివ్వండి, రకరకాల రీజన్స్, వాటికి ఉన్నటువంటి స్ట్రాటజీస్, ఆ కంపెనీకి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు లంసమ్ అనేది అన్ని కంపెనీలు యాక్సెప్ట్ చేయవు సార్. ఓకే. సో చేసే కంపెనీల్లో అయితే మనం పెట్టుకోవచ్చు. మార్కెట్ డౌన్ అయినప్పుడు అంటే యూనిట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి అలాంటి టైంలో పెట్టడం అలాంటివి చేసే ఛాన్స్ ఉంటుంది. పెట్టుకోవచ్చు. సో మీ దగ్గరకే ఎవరైనా ఎస్ఐపి చేయడానికి వచ్చారనుకోండి. సో ఎస్ఐపి అనే కాదు, మ్యూచువల్ ఫండ్ కోసం వచ్చారు. అది లంసమా, ఎస్ఐపినా, ఎస్డబ్ల్యూపినా, ఎస్టీపీనా, డ్రీమ్ స్వీప్ ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నేనే వచ్చాను అనుకోండి, మీరు ఏ బేసిస్ లో సజెషన్ ఇస్తారు? ఎలా సజెస్ట్ చేస్తారు? ఎలాంటి ఫండ్స్ సజెస్ట్ చేస్తారు? సార్ నేను మిమ్మల్ని అంత ముందు మీ గురించి పూర్తిగా అంటే మీ వయసు ఏంటి, మీకు మ్యారేజ్ అయిందా, పిల్లలు, మీ కుటుంబ నేపథ్యం గురించి ముందు కనుక్కుంటాను సార్. తర్వాత మీ ఇన్కమ్ యొక్క ఇది అంటే ఆపర్చునిటీస్ కనుక్కుంటాను. ఇన్కమ్ ఆపర్చునిటీస్ తర్వాత ఎక్స్పెన్సెస్ ఆపర్చునిటీ కనుక్కుంటాను. ఎక్స్పెన్సెస్ తర్వాత సేవింగ్స్ ఏమున్నాయి అని చెప్పేసి కనుక్కుంటాను. ఇవన్నీ కనుక్కున్న తర్వాత అసలు మీకేం కావాలి కనుక్కుంటాను. అంటే మీకు ఏదో ఒకటి కావాలని చెప్పేసి అనుకుంటారు కదా, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీకు ఒక పర్పస్ అనేది ఉంటుంది, మీకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, అదేంటి అని చెప్పేసి తెలుసుకుంటాను. తెలుసుకున్న తర్వాత మీ ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకొని
మీరు ఎందుకోసం వచ్చారో దానికి ఒక గోల్, దానికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది కదా, దాన్ని బట్టి నేను మీ ఏజ్కి స్మాల్ క్యాప్ సూట్ అవుతుందా, మిడ్ క్యాప్ సూట్ అవుతుందా, లార్జ్ క్యాప్ సూట్ అవుతుందా, సూట్ అయితే ఏ కంపెనీ సూట్ అవుతుంది అనే దాన్ని బట్టి నేను ఆ కంపెనీ చూస్ చేసుకొని మళ్ళీ దాంట్లో కూడా అది అంటే ఈక్విటీ పోర్షన్ ఎక్కువ ఇవ్వాలా, డెట్ పోర్షన్ ఎక్కువ, మళ్ళీ మీ అక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా వాడాలి. అంటే మీరు ఎంతకాలం మీ రిస్క్ ఎంత మీరు బేర్ చేయగలరు అనేది కూడా చూసుకోవాలి. ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ అమ్మ భయపడతా ఉంటారు ఊరికే. ఇది కూడా బేరీజ్ చేసుకొని ఈయన భయపడే మనిషి, సో ఈయనకి ఎక్కువ రిస్క్ చేసుకునే అవకాశం లేదు, ఈయనకి కొంచెం డెట్ ఫండ్స్ ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి అట్లా ఇస్తాం. కొన్ని మిడ్ క్యాప్ ఫండ్స్ ఎక్కువ ఇవ్వాలి, కొన్ని లార్జ్ క్యాప్ ఫండ్స్ ఎక్కువ ఇవ్వాలి. భయం అంటే ఈ ఇండస్ట్రీ అంటే తెలియదు, అవగాహన ఉండదు, భయపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి డెట్ ఫండ్స్, తర్వాత ఈ బాండ్ ఫండ్స్, ఇట్లాంటి ఈ సెగ్మెంట్ ఓరియంటెడ్కి వెళ్తాం వయసును బట్టి కూడా. ఓకే. సో ఇవన్నీ కూడా మాట్లాడిన తర్వాత ఏ ఫండ్ ఇవ్వాలని చెప్పేసి చూసుకొని ఆ ఫండ్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎస్ ఓకే అని చెప్పేసి అన్న తర్వాత దాన్ని ముందుకు వెళ్తాం సార్. సో ఇవన్నీ ఈ రిస్క్ ఎవాల్యుయేషన్. సో ఇవి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా ఉంటాయా? ఎలా ఉంటాయి సార్? ఎవరు సార్ మాట్లాడేది? ఏం మాట్లాడతారు సార్? ఎలా మాట్లాడతారు? ఏముంటుంది? ఒక కాల్ సెంటర్కి కాల్ చేసి మీరు అడగండి, అసలు వాళ్ళు ఏం అడుగుతారు, ఏం చూపిస్తారు, ఏం చూపించి మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటారు? వాళ్ళు చూపించేది ఏంటంటే ఈ హ్యావ్ సేవ్డ్, మీరు డైరెక్ట్ ఫండ్స్ వల్ల మీరు తీసుకుంటే ఇంత ఫండ్ మీకు ఇంత, మీరు లాంగ్ టర్మ్ మెచ్యూరిటీలో ఇంత ఫండ్ సేవ్ అయింది అని మాత్రమే చూపిస్తారు. రెగ్యులర్లో అయితే కనుక మీకు ఇంత ఇది మీరు లాస్ అయ్యారు, మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మీరు ఇంత లాస్ అయ్యారని మాత్రమే ఈ క్యాలిక్యులేషన్స్ చూపిస్తారు తప్ప పర్సనల్ ఎవాల్యుయేషన్ ఎక్కడుందండి? పర్సనల్ అనాలిసిస్ ఎక్కడుందండి? పర్సనల్ అనాలిసిస్ లేకపోతే ఎలా ఫండ్ 5,000 రకాల ఫండ్స్లో ఏ ఫండ్ మీకు ఎలా సూట్ అవుతుందని చెప్పేసి ఎలా చెప్పగలరండి? ఒకసారి అర్థం చేసుకోండి. ఏ ఫండ్ ఎవరికి ఎలా సూట్ అవుతుంది తెలియకుండా అక్కడ ఒక ఫండ్ దిస్ ఈస్ వెరీ గుడ్ ఫండ్ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది సార్ నా దగ్గర. చెప్పండి. ఒక పోలీస్ ఆఫీసరు, ఒక లేడీ పోలీస్ ఆఫీసరు, ఒక డిఎస్పి, ఓకే, ఆ మేడం గారు నా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పేసి వచ్చారు సార్. ఓకే. ఇట్ వాస్ అరౌండ్ ఒక 2 lakhs రూపీస్ అమౌంట్. నేనంతా అకౌంట్ అంతా కూడా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మేడం ఏదో ఆవిడకి ఏదో సంథింగ్ వాళ్ళ పర్సనల్ అనాలిసిస్ ప్రకారం కొన్ని ఫండ్స్ ఏదో మనసులో అనుకున్నారు. నేను ఆవిడ పోర్ట్ఫోలియో అంతా కూడా చూసి ఇట్లాగే అనాలిసిస్ చేసి మొత్తం అంతా కూడా ఒక 4 ఫండ్స్ 450 ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఎవరో చెప్పారు, వాళ్ళ బ్రదరో ఇంకెవరో చెప్పారు, ఈ ఫండ్ ఎందుకు ఇవ్వలేదు, దట్ ఈస్ క్వాంట్ ఫండ్, నేను పేరు కూడా చెప్తున్నాను. ఓకే. క్వాంట్ ఫండ్ ఎందుకు ఇవ్వలేదు, అది విగరస్గా పర్ఫార్మెన్స్ ఇస్తోంది అని చెప్పి ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి విపరీతమైనటువంటి ప్రెజరు, మెసేజ్లు. నీకు ముందే పోలీస్ ఆఫీసర్ అంటే కొంచెం ఉంటుంది. సో ఆ నెక్స్ట్ డే వర్కింగ్ డే కాదు, అంటే సపోజ్ సంక్రాంతి పండుగ ఏదో ఉండిందండి. సంక్రాంతి పండుగ ఉంది, ఆ ట్రాన్సాక్షన్ అంతా అయిపోయింది, మనమేమో ఆ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము, హాలిడేస్ మూడ్లో ఊరికి వచ్చేసాం. ఓకే. సో పండుగ టైంలో ఉన్నాము. ఆవిడ ఫోన్ చేసి మొత్తం నాకు విత్డ్రాల్ పెట్టేయండి అని అంటారు. మేడం ఈరోజు వర్కింగ్ అవర్స్ కాదండి, వర్కింగ్ డే కాదు, మీకు అయిపోయిన తర్వాత పెడదాము అని చెప్పేసి అంటే అయిపోయిన తర్వాత విత్డ్రా చేసి మీకు ఏ ఫండ్లో కావాలంటే ఆ ఫండ్లో పెడతాము, అయినా మీరు సెలెక్ట్ చేసుకున్న ఫండ్ అయితే మంచి ఫండ్ కాదండి అంటే, ఎందుకు మంచి ఫండ్ కాదండి, దిస్ ఈస్ ఇంత గ్రోత్ కనపడుతోంది అని చెప్పేసి. మేడం దట్ ఈస్ ఓన్లీ టెంపరీ గ్రోత్. ఓకే. టెంపరీ గ్రోత్, ఓన్లీ పర్ఫార్మెన్స్ బేస్డ్ మాత్రమే చూసి మీరు మాట్లాడకండి. దాని యొక్క పాస్ట్ హిస్టరీ ఏంటి, అది దాని యొక్క ఫండ్ మేనేజర్ ఎవరో మాకు తెలుసు. సో అది అంత న్యాచురల్ గ్రోత్ కాదండి, ఆర్టిఫిషియల్ గ్రోత్. అది ఈ రోజు కాకపోతే ఇంకో సంవత్సరంకైనా అది అది బర్స్ట్ అవ్వక తప్పదు అని చెప్పేసి చెప్పినాం. లేదండి మీకు కమిషన్ బాగా వస్తుందేమో అని చెప్పి మీరు మీకు నచ్చిన ఫండ్స్లో పెట్టుకున్నారు అన్నారు. ఆ మాట అనేసరికి నాకు కూడా కొంచెం మనసు బాధ అనిపించింది. మనకెందుకు, అసలే పోలీస్ ఆఫీసర్ ఆవిడ, మనకెందుకు అని చెప్పి నేను సరే మేడం పెట్టేద్దాం అని చెప్పి విత్డ్రా పెట్టేద్దాము, బట్ గివ్ మీ జస్ట్ 1 day టైం అని చెప్పేసి అంటే ఫోన్ పెట్టేశాను. ఒక 1/2 hour తర్వాత మళ్ళీ ఫోన్ కాల్, ఏమంటే మీరు సెలవు అని చెప్పారు, మీ టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నీ పనిచేస్తున్నాయని. టోల్ ఫ్రీ నెంబర్స్ పనిచేస్తున్నాయండి, మా పర్సనల్గా ఆ లోకల్లో ఉండేటువంటి ఆఫీసర్స్ వాళ్ళు లేరు, వాళ్ళ ఆఫీస్లో లేరు, ఈరోజు హాలిడే ఉందని అంటే ఆవిడ ససేమిరా ఒప్పుకోలేదు.
ఇంక ఏం చేయలేని పరిస్థితుల్లో గమ్మున ఉండిపోయాము. మరుసటి రోజు ఏం చేసిందంటే ఒక 2 days అట్లా డిలే అయిపోయింది. 2 daysలో ఆవిడకి దాదాపు ఒక 4,000 to 6,000 రూపీస్, నాకు కరెక్ట్గా ఫిగర్ ఐడియా లేదు, 4,000 నుంచి 6,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది సార్. ఏది ఈ డిస్కషన్ అంతా నడిచి కంప్లీట్ అవ్వడానికి 4 to 5 days అయింది. విత్డ్రా పెట్టేశారు, మొత్తం ఫండ్స్ అన్ని కూడా విత్డ్రా పెట్టేసి ఆవిడ అకౌంట్లోకి పంపించేసాం. కరెక్ట్గా ఒక 7 monthsకి మొత్తం మార్కెట్ అంతా కూడా చూస్తే క్వాంట్ ఫండ్ గురించి పెద్ద న్యూస్. ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మొత్తం ఫండ్ అంతా కూడా డౌన్ఫాల్ అవ్వడం మొదలెట్టింది. సో ఫండ్లో చేసిన వాళ్ళంతా కూడా బయటికి రావడం మొదలెట్టారు. అదంతా ఆర్టిఫిషియల్ గ్రోత్ అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. సో ఏ రోజైతే మనం ముందు చెప్పామో 6 నెలలు 8 నెలల కింద ఏదైతే చెప్పామో అదే జరిగింది. ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ గ్రోత్ ఫండ్ అని చెప్పి తెలిసింది. అట్లాగా కొంచెం ఏంటంటే మనకు మార్కెట్లో తెలుస్తూ ఉంటుంది సార్. మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి కాస్త కూస్తో నాలెడ్జ్ ఉంటుంది, దాని గురించి అవగాహన ఉంటుంది కాబట్టి ఆ కంపెనీ డైరెక్ట్గా ఏదో అటాచ్మెంట్ అయ్యింది దాన్ని గ్రోత్ పర్ఫార్మెన్స్ చూసి ఇస్తాయే తప్ప రియల్ అనాలిసిస్ అనేది ఉండదు. అది అందరినీ ఉన్నా కూడా అది అందరికీ సూట్ అవ్వదు. ఓకే సో ఫైనల్గా ఒక క్వశ్చన్, ఏ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ పెడితే బెటర్ అంటారు మీ సలహా? సార్ అదే సార్, నేను ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే ఏజెన్సీ అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కాకుండా అడ్వైజరీ మోడ్లో పెట్టుకుంటే మీకు కస్టమైజేషన్ చేసి మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకుంటే కనుక బాగుంటుంది సార్. అడ్వైజరీ మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడమే మంచిది సార్. ఓకే, థ్యాంక్ యూ వెంకట్ గారు. మీ విలువైన సమయం మా కేటాయించి మ్యూచువల్ ఫండ్స్ గురించి అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.